హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మరమరాలతోని సింపుల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసుంటారు. అది స్నాక్ బ్రేక్ఫాస్ట్ అనేది, అంటే ఏ టైంలో అయినా తినొచ్చు అనమాట. దీన్నైతే అంత సింపుల్ రెసిపీ అనమాట, అండ్ హెల్దీ కూడా. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకొని కడాయి తీసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకొని దానిలోని పోపు దినుసులు అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా తరిగి వేసేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత సాల్ట్, అలాగే పించ్ ఆఫ్ పసుపు అనమాట, అది కూడా కొంచెం వేసుకున్నాను. కలర్ బాగుంటుంది దీనివల్ల. తర్వాత ఇవి వేగిన తర్వాత టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి లైట్గా వేగితే సరిపోతుంది. తినేటప్పుడు కొంచెం పచ్చి పచ్చిగా తగులుతుంటేనే బాగుంటుంది ఆనియన్, టమాటా. సో ఇలా వేగిన తర్వాత ముందుగానే నేను మరమరాలని వాటర్లో వేసేసి అలా ఒక 5 మినిట్స్ వదిలేసాను. చూడండి, ఇవి వేగిపోయినాయి కదా, ఇలా నానబెట్టేసుకున్నాను. వీటిని ఇలా వాటర్ లేకుండా పిండేసి అందులో వేసేసుకుంటున్నాను ముట్టండి. చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు ఎవరు ట్రై చేయకపోతే మరమరాలు ఉంటే సరిపోతుంది. ఈజీగా ట్రై చేయండి మీరు కూడా. సింపుల్ రెసిపీ, అలాగే హెల్దీ కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంతేనండి, మొత్తాన్ని బాగా కలిపేసుకుంటే మరమరాలతోని రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. దీనిలోకి పప్పుల పొడి అంటారు కదా, వేరుశనగ పప్పు, సాల్ట్, కారం వేసి మిక్సీ పట్టేస్తే బాగుంటుంది. అది చాలా బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా తినేస్తే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.